హాయ్ అండి. ఇలా మా ఇంట్లో సున్నుండలు చేస్తున్నా, అదే రవ్వ లడ్డూలు చేస్తున్నాను. ఇదిగోండి, రవ్వ, కొబ్బరి, పంచదార పొడి, యాలకులు కూడా వేసి బాగా వేయించాను. ఇదిగోండి చూడండి. దాంట్లోకి కొన్ని జీడిపప్పు వేద్దాము. అదిగో జీడిపప్పు కూడా వేసి కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకుందాము. ఇవ్వండి, కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకుందాం. అసలు రవ్వ లడ్డు సూపర్గా ఉంటుందండి. ఇంకోండి చూడండి, మీకు చెప్పేదేముందండి, అందరికీ వచ్చే ఉంటాయి. ఇంకా రానోళ్ళకంటావా, కొద్దిగా చూసి నేర్చుకుంటే చాలు, అంతేనండి. అసలు అందుట్లో కూడా 10 నిమిషాలు అయిపోతుందండి రవ్వ లడ్డు. మనం చేసే విధానం బట్టి ఫస్ట్ కొద్దిగా మెత్తగానే ఉంటాయి, తర్వాత గట్టి పడతాయి. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి అన్నీ అలానే కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ చేసుకుందాము. అంటే పాలు పోసాం కదా, కొంతమంది ఏమో పాకం పట్టి చేస్తారు, కానీ తింటుంటే సూపర్గా ఉంటాయి. పిల్లలు సాయంత్రం పూట స్కూల్ నుంచి రాగానే ఒకటి ఇస్తే చిరొక్కడు తింటారు పిల్లలకి. అదిగోండి చూడండి, శుభ్రంగా చేసుకొని ఒక డబ్బా పెట్టుకుంటే 10 రోజులు ఉంటాయండి, పాలు పోసాం కాబట్టి. అదే మామూలుగా పాకం పట్టి పోస్తే నెల రోజులు కన్ఫామ్గా ఉంటాయి. హాస్టల్లో ఉండే పిల్లలకు కానీ ఎవరికైనా సరే సూపర్గా ఉంటాయి లడ్లు మట్టికి. చూడండి, పాలు పోసుకొని అవి కాగబెట్టి చల్లార్చిన పాలండి, కాగబెట్టి బాగా చల్లార్చాను, ఆ పాలు పోసాను. మీలో పిల్లలకి ఏమేమి పెడతారో నాకు కామెంట్ రూపంలో చెప్పరా, నేను కూడా మా పిల్లలకు చేసి పెడతాను. ఇదిగోండి, మీరు ఏం చేసి పెడతారు మీ పాపకి బాబుకి నాకు చెబితే నేను కూడా అలా చేసుకుంటాను. నాకు చేత కాదండి సరిగా, ఎందుకంటే అత్తయ్య వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు అప్పుడు, ఇప్పుడేమో నేనే చేసుకోవాల్సి వచ్చారు, కొద్దిగా కష్టంగా ఉంటుంది. మీలో ఎవరికన్నా ఇంకా బాగా చేతైతే నాకు ఒకరు చెప్పరా, నేను కూడా నేర్చుకొని చెబుతాను. నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుందాన్ని నేను. ఇంకోటి చూడండి, కానీ బాగుంటాయండి, ఎందుకన్నా కానీ పాలు పోసి చేస్తాం కదా, సూపర్గా ఉంటాయి అసలు. అందుట్లో కూడా అంటే ఇప్పుడు ఒక మెత్తగా ఉన్నా కాసేపటికి గట్టి పడతాయండి. పాలు పోసి చేస్తే ముసలోళ్ళ కాడి నుంచి, అదే పెద్దవాళ్ళు ఉంటారు చూడండి మన ఇంట్లో, మా అమ్మగారు నాయనమ్మ గారు వీళ్ళు ఉంటారు కదండి, కమ్మగా తింటారు, నోటికి నలుగుతాయి బాగా. గట్టిగా ఉన్నాయి అనుకో, పాపం వాళ్ళు తినాలి కదా ఇంట్లో, అదే. కానీ షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు, అది మట్టి గుర్తుపెట్టుకోండి. బెల్లం వేసుకుంటే వాళ్ళు కూడా తినొచ్చు. ఇదిగండి చూడండి, సున్నుండలు రవ్వ లడ్డు రెడీ.